ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసిందో తెలుసుకుందాం. ఇక్కడ బై చేస్తారా, సెల్ చేస్తారా? మీరు 3 సెకండ్స్‌లో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ప్రీవియస్ డే చూస్తే ఇక్కడ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడికెళ్ళి మార్కెట్ అనేది ఒక రీట్రేస్‌మెంట్ అనేది ఇచ్చింది. ఇక్కడ వరకు ఇచ్చిందంటే ఇక్కడ నుంచి కిందికి ఫిబ్ వేస్తే ఇక్కడ 50% జోన్ వరకు మార్కెట్ అనేది వచ్చి ఆగింది. ఆగి ఇక్కడ క్లోజ్ అనేది అయింది. ఇక్కడ ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ చాలా మంది పిఈ తీసుకుని వెళ్ళి ఉంటారు. బిటిఎస్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది చేసింది. కానీ ఇక్కడ ఇది ఒక స్మాల్ సపోర్ట్ కాబట్టి ఇది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఇది బ్రేక్ అయితే చాలా మంది సెల్లర్స్ వస్తారు కాబట్టి నేను బయింగ్ ట్రేడ్ తీసుకుందామని వెయిట్ చేశా. వెయిట్ చేస్తే ఇది ఏం చేసిందంటే ఇది బ్రేక్ కాకుండానే పైకి వెళ్ళింది. క్లోజింగ్ ప్రైస్ దాకా రాలేదు మార్కెట్. కాబట్టి ఇక్కడ చాలా మంది సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. ఇక్కడ చూసే మీకు ఎం ప్యాటర్న్ లాగా ఒకటి ఫామ్ అయింది. దీన్ని ఎం ప్యాటర్న్ అనుకొని చాలా మంది రీటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు వస్తారు ఇక్కడ. అలాగే ఈ సపోర్ట్ ని బ్రేక్ చేయగానే చాలా మంది సెల్లర్స్ వస్తారు. ఈ సపోర్ట్ బ్రేక్ కాగానే ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ చూసి నేను బై అనేది చేస్తాను. వెయిట్ చేద్దాం. సపోర్ట్ ని బ్రేక్ చేసి ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది వచ్చింది. ఇక్కడ నా ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేసి ఇక్కడ నా టార్గెట్ అనేది క్లోజింగ్ ప్రైస్ వరకు పెడతాను. ఇక్కడ ఇంకోటి ఏం చూడాలంటే ఇక్కడ ఒక ఈ స్వింగ్ దగ్గర చాలా మంది సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ మనం ఇలా ట్రెండ్ లైన్ వేస్తే దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. నా టార్గెట్ అనేది హిట్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ నా టార్గెట్ అనేది హిట్ అయింది. నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిట్ అనేది అయ్యాను. ఇలాంటి చార్ట్ రీడింగ్ కాన్సెప్ట్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.